ఇప్పుడు ప్రోటీన్తో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నాను అనుకో, వెంటనే వచ్చేసి ఏమని అంటారు, ప్రోటీన్ వల్ల యూరిక్ యాసిడ్ పెరగదు, ప్యూరిన్ హై ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందని అంటారు. అది నిజమైనప్పటికీ కూడా వీళ్ళు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ప్రోటీన్ ఏదైతే మనం తీసుకుంటామో అది బాడీ లోపలికి పోయినాక అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది. గ్లైసిన్, గ్లూటామైడ్ అండ్ ఆస్పరేటేట్ అని చెప్పేసి 3 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 3 కూడా ప్యూరిన్ మెటబాలిజంలో హెల్ప్ చేస్తాయి. సో దానివల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది జరుగుతుంది. ప్యూరిన్స్ అనేటివి అవసరం లేదంటే బాడీకి అవసరం, డిఎన్ఏకి, ఆర్ఎన్ఏకి, ఏటీపీకి అవసరం. సో ప్యూరిన్ అనేది ఇంపార్టెంటే, కానీ ఎప్పుడైతే ఈ అమైనో యాసిడ్ ఏదైతే హెల్ప్ చేస్తుందో అప్పుడు మనకి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కొంతమందిలో చూడండి మీరు ఎల్ఎఫ్టీ బాగుంటుంది, కేఎఫ్టీ బాగుంటుంది, కానీ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ లైక్ బాడీలోకి వెళ్ళి ఎలిమినేట్ అవ్వట్లేదు, బాడీలోనే ఉంటుంది. సో ఇది ఫర్దర్గా గోట్ అనే ఇష్యూకి డెవలప్ అవుతుంది, కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనం చూసినాం అనుకో, ఈ కీటో స్టైల్ చేసినా కానీ ఎక్కువ రోజులు ఎక్కువ ఎగ్స్ తిన్నా కానీ ప్రాపర్గా మనకి బాడీలో మెటబాలిజం అవ్వకపోతే యూరిక్ యాసిడ్ పెరిగి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేర్ సిచ్యువేషన్, కానీ అందుకే కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి.